మీ పేరు? నా పేరు రామకృష్ణ. ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా సంతోషకరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం. మీరు చాలా రోజుల తర్వాత ఓపెన్ చేస్తున్నారు, 5 సంవత్సరాల తర్వాత. మరి అన్నం ఉండిద్ది అంటారా, ఉండదంటారా? ఉంటుంది, కంపల్సరీ ప్రతి ఒక్కరికి అన్నం ఉంది. మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఎందుకు ఆపేశారంటారు? వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకి నచ్చల ముందు వాళ్ళు ఆపేశారు. ఈ ప్రభుత్వం అనార్తి తీరుతుంది, పేద ప్రజలకు అన్నం పెడుతుంది, ఎంతో మంది అనాథులకి వృద్ధులకి భోజన సౌకర్యం చేస్తుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం కదా, అది తెలుగుదేశం గవర్నమెంట్ లో జరగడం చాలా సంతోషకరం. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అన్నా క్యాంటీన్ మీద? వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి చేస్తున్న దాని మీద ఈర్షాభావంతో చేస్తున్నారు అంతే. మరి వాళ్ళు చేయలేదు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అంటారు? పేద ప్రజలకు అన్నం పెట్టడం ఒకటి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వక ముందు చెప్పిన వాగ్దానాల్లో ప్రప్రధాన వాగ్దానం అన్నదానం కోసం చేశాడు. ఇది అన్నదానం చేయటం లాంటిది, అన్నా క్యాంటీన్ కాదు, అన్నదానం చేయటం లాంటిది. మరి వారు చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఇది వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అంటారు సార్? వాళ్ళు గవర్నమెంట్కి నచ్చలేదు, చేయలేదు, విమర్శించకూడదు కదా. అంతేనా? ఈ గవర్నమెంట్ చేయాలని సంకల్పం కట్టుకుంది. టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు హయాంలో వారు దీని ఒక సంకల్పంగా ఒక మంచి కార్యక్రమంగా ముందుకు నడిపిస్తున్నారు. సరే, మరి ఇదే ఈ రోజు ఫస్ట్ ఓపెనింగ్ గుడివాడలో ఎందుకు చేయాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు గారు చేయాలని అనుకున్నారంటే ఇది అన్న ఎన్టీఆర్ గారు పురిటి గడ్డ కనుక ఏ కార్యక్రమం చేసినా ఇక్కడి నుంచే ఆయన చేయగలుగుతున్నారు. ఆయనకి ఈ గడ్డ మీద ఉన్న అభిమానం, ఆప్యాయత, అనురాగం, భక్తి అన్నీ ఉన్నాయి. సార్ మీ పేరు? కోటేశ్వరం. సార్ మరి చాలా రోజుల తర్వాత మీ గుడివాడలో ఫస్ట్ ఓపెనింగ్ అన్నా క్యాంటీన్ మీ గుడివాడలో, మరి ఎలా ఉంది సార్ మీకు? ఏమనుకుంటున్నారు సార్? అన్నా క్యాంటీన్ చాలా రోజుల తర్వాత ఓపెన్ చేస్తున్నారు కదా. అంటే మధ్యాహ్నం పూట ఎక్కడికి వెళ్ళినా వచ్చినా కానీ ఆటో తోలుకున్నా కానీ భోజనం దొరుకుతుందని ఆలోచన. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ మీద కూడా వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఎలా ఉంది సార్? మరి బాగుంది, చాలా బాగుంది. గత ప్రభుత్వం కానీ ఇది పర్వాలేదు అంటారా? పర్వాలేదు. మరి ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందని నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారు బాగా అడ్జస్ట్మెంట్గా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఉంది ముందు మెయిన్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఆయన కూడా బాగానే రెస్పాండ్ అవుతున్నారు జనాలు, బాగానే. అదే డెవలప్మెంట్ కోసం, యువత కోసం అన్ని రకాలుగా బాగా అవుతున్నారని ఆలోచించారు. అంటే పథకాలు వేరు, డెవలప్మెంట్ వేరు. పథకాలు పక్కన పెట్టినా డెవలప్మెంట్ కావాలి ముందు మెయిన్. ముందు అంతా శుభ్రంగా నీట్గా ఉన్నందుకు మంచిగా ఉండదు కదా, మంచిగా ఉండదని మేము కోరుకుంటున్నాం. సరే, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ అనేది ఒకప్పుడు ఇవాళ ప్రవేశపెట్టింది కాదు, ఆల్రెడీగా 2014లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు అన్నా క్యాంటీన్. కానీ కొన్ని కారణం వల్ల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల అన్నా క్యాంటీన్ మూసివేశారు. మళ్ళీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అన్నా క్యాంటీన్లన్నీ ఈరోజు చక్కగా నిర్వహించడం చాలా శుభదాయకం, సంతోషం. అలాగే ఈ మన గుడివాడ నందమూరి తారక రామారావు గారి సొంత ఊరు కాబట్టి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా చక్కగా గుడివాడలో అన్నా క్యాంటీన్ స్థాపిస్తున్నారు. ఈరోజు ప్రారంభ సందర్భంగా వారికి ఇదే హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారు ఇదే ఊరిని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకున్నారంటే నందమూరి తారక రామారావు గారు మన గుడివాడ పక్కన నిమ్మకూరు గ్రామంలో ఉన్నారు. ఈరోజు ముందుగా ఒక మంచి కార్యక్రమానికి శుభసూచకంగా గుడివాడని ఎంచుకున్నారు వాళ్ళు. ఎందుకంటే గుడివాడ ఎన్టీ రామారావు గారి స్వస్థానం మెయిన్. ఆ కారణంగా మరి ఎంచుకున్నారు. సార్ మీ పేరు? సుబ్బారావు. సార్ మరి ఈ రోజు గుడివాడలో చంద్రబాబు నాయుడు గారు స్వయాన వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, ఎలా ఉంది సార్ మీకు? చాలా హ్యాపీగా ఉందండి. 5 సంవత్సరాలు ఈ మంచి కార్యక్రమాన్ని పాత పాలకులు భ్రష్టు పట్టించి అది జరగకుండా చేసి, ఎవరన్నా వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఎవరన్నా భోజనాలు పెడతామన్నా కూడా పెట్టనిచ్చకుండా దరిద్రపైనటువంటి పరిపాలన చేశాడు. దాని నుంచి మనకు స్వేచ్ఛావాయువులు, ఇవాళ స్వాతంత్ర దినోత్సవం, మన రాష్ట్రానికి కూడా స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మన రాష్ట్రం కూడా స్వాతంత్రం లేని పరిస్థితుల్లో బతికారు.
ఎవరు ఏం మాట్లాడటానికి వీల్లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేదానికి వీల్లేదు. ఆ రకంగా చిత్రహింసల పాలు చేశారు ప్రజలందరూ తెలుసుకొని స్వాతంత్రం కోసము దేశ త్యాగదనులు ఎంత కష్టపడి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంతే కష్టపడి ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి స్వాతంత్రాన్ని పొందారు. ఇవాళ ఈ గుడివాడలోనే ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని చంద్రబాబు గారు ఎందుకు అనుకున్నారంటారు? ఇది నందమూరి తారక రామారావు గారి పుట్టినది, ఆయన పుట్టిన ఊరిది. కాబట్టి ఈ ప్రదేశంలోనే అన్నా క్యాంటీన్ స్థాపించాలి, ఆయన స్ఫూర్తిగా ఇది ఇక్కడ జరగాలనేటువంటి కార్యక్రమంతో స్వయాన చంద్రబాబు నాయుడు గారే వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అటువంటి. సరే, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మరి వాళ్ళు పెట్టలేదు, మరి అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు కదా, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటారు? చేతగాని పనులు ఎవరైనా చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. తర్వాత చేతనైనటువంటి 3 నెలల నుంచి చక్కటి పరిపాలన అందిస్తూ ఎక్కడ విభిన్నమైన వాతావరణం లేకుండా ప్రశాంతంగా నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఉండటము ఆ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా నరకం అనుభవించాలి ప్రజలందరూ. ఆ నరకంలో నేనేదో నీకు పెట్టాను, వీరంతా నాకు ఓట్లేస్తారనే నమ్మకంతో 35 సంవత్సరాల జీవిత కాలము నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి అనేకమైన దరిద్రపు కార్యక్రమాలన్నీ చేసేసి భ్రష్టు పట్టించాడు రాష్ట్రాన్ని. ఆయన అనుకున్నాడు ఆఖరి రోజు వరకు నేనే ముఖ్యమంత్రిని అవుతానని. ఆయన కళ నెరవేరలేదు, ప్రజలు నెరవేరనివ్వరు. ప్రజలు స్వాతంత్రం కోసము, ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం కోసము అల్లాడిపోయారు. ఇప్పుడు స్వాతంత్రంతో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సార్, మీ పేరు? నా పేరు నేరళ శేష్ కుమార్ అండి, నేను ఫార్మసిస్ట్ని. సార్, ఇప్పుడు ఈ రోజు గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వచ్చి స్వయాన, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. అతి సామాన్యులకు కూడా పల్లెటూరు నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూలీనాలి చేసుకునే వాళ్ళకి కూడా మంచి సదుపాయం, మంచి పౌష్టిక ఆహారం అందుతున్నది అన్నా క్యాంటీన్ వల్ల నేను భావిస్తున్నాను. సరే, ఈ అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకే ముష్టి పెడుతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళ అధికారులు మరి గొడవలు చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? వారి భావన అదండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆలోచన చేస్తారు. వాళ్ళ అన్నమే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతీయ సాంప్రదాయంలో ఆహారం మన అన్నపూర్ణ మాతగా భావిస్తాము. ఆహారమే ఔషధం అంటాం. ఈరోజు చాలామంది పౌష్టికాహారంతో లోపంతో ఉన్నారు. ఎక్కడ చూసినా బిలో పావర్టీ చూసుకుంటే పౌష్టికాహారం లోపం అవుతుంది. కానీ ఈ అన్నా క్యాంటీన్లో పౌష్టికాహారం అందిస్తున్నారు 5 రూపాయలకి. అది మనం గర్వించదగ్గ విషయం. సార్, అన్నా క్యాంటీన్లకు పసుపు రంగు వేసుకున్నారు, వాళ్ళ పార్టీ కలర్ వేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అన్నా క్యాంటీన్ గతంలోనే పసుపు రంగు వేశారండి. ఇవాళ మీరు ఇక్కడ ఓపెన్ చేసే గోడలు కానీ ఏం చూసినా ఏ పార్టీకి సంబంధం లేనటువంటి రంగులు మాత్రమే వేశారు. గత ప్రభుత్వాలు వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళ రంగులు వేసుకున్నారు. అది ఆ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం దాన్ని. సార్, మరి ఇప్పుడు వీళ్ళు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు, వైసీపీలో వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు అంటారు? అది వాళ్ళ ప్రభుత్వ విధానాలండి. వారు మరి ఏ విధంగా తీసుకున్నారో మనం అంచనా వేయలేము. కానీ ఒక ప్రభుత్వం మొదలుపెట్టి ప్రజలకు అందుబాటులో చేస్తే మంచిదనేది అందరూ కూడా గత ప్రభుత్వాలు ఏ పథకం పెట్టినా కొనసాగింపుకు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ మరి ఏ కారణం చేత తీశారనేది వాళ్ళకే తెలియాలి, వైసీపీ వాళ్ళకే తెలియాలి. మరి ఎన్నో పథకాలు ఇస్తున్నాము, దాంట్లో ఆహారం అక్కర్లేని భావంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని పథకాలు ఇచ్చినా కడుపు నింపడం, ఆహారం అనేది ప్రజలకు చేకూరనేది అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగపడుతుంది. మేడం, మీ పేరు? సౌమ్య సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా మంది ప్రజలు లేని వాళ్ళందరూ వచ్చి, అంటే లేని వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు అని కాదు, కష్టపడి కాయా కష్టం నమ్ముకున్న ప్రతి ఒక్కరు వచ్చి కడుపు నిండుగా తిని శుభ్రంగా కష్టపడి పని చేసుకుని పిల్లల్ని మంచి భవిష్యత్తులో చక్కదిద్దుకుంటారని ఆశిస్తున్నాం సార్. గుడివాడలోనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నెరవేర్చాలనుకున్నారు, అంటే ఓపెన్ చేయాలనుకున్నారు? సార్, గుడివాడలో ఒక రాక్షస పాలన జరిగింది, ఆ పాలన అంతమందింది అని ఒక దీపావళి సెలబ్రేషన్ లాగానే ఇది కూడా చేసుకోవాలనే ఒపీనియన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మేము అనుకుంటున్నాం సార్. మేడం, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కానీ మాకు అన్నా క్యాంటీన్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? సార్, వాళ్ళు చేసిన 100 పనుల్లో 99 ఆరోపణలు చేసిన రోజులు ఉన్నాయి సార్. దీని మీద చేయడంలో తప్పే ఉంది, వాళ్ళు చేస్తారు సార్. ఏదైనా మంచిని కూడా తప్పు పట్టే ఇదిలో వాళ్ళు బతికారు. వాళ్ళు చేసినవి అన్ని బయటికి
చెప్పడానికి ఇది లేదు సార్. మామూలుగా చెప్తే కూడా చాలా మంది మీద కేసులు పెట్టడం, చాలా మంది అవినీతి అనేది బయటకు రానివ్వకుండా చేశారు సార్. వాళ్ళు చేసిందంతా అవినీతి. అలానే మరి అన్నా క్యాంటీన్ల మీద పసుపు రంగు వేసుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా సార్. ఆయన ఎన్నో రంగులు వేశారు సార్. దాంతో పోలిస్తే ఈ పసుపు రంగు ఏం పెద్ద మ్యాటర్ కాదు సార్. అది సార్, పసుపు రంగు శుభానికి సూచకం. మేము ఆశిస్తున్నాం, మేము అనుకుంటాం. మేము గడపకు పసుపు రాసుకున్నంత మాత్రం తెలుగుదేశం అని ఎందుకు అనుకోవాలి సార్? మేము పక్కా జనసేన ఎర్రమహిళ సార్. నా పేరు పడాల సౌమ్య. అది అలా అని చెప్పి పసుపు శుభానికి చూసుకొని మేము గడపకు పసుపు రాసుకుంటాం. అలానే భోజనం పెట్టేవాళ్ళు పసుపు రంగు వేసుకున్నంత మాత్రం తప్పేం లేదు సార్. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారండి? ఆయన సూపర్ సార్. అసలు మాట్లాడడానికి ఆయన దగ్గర ఇంకా మాటలేముంటాయి సార్. ఒక పులి గురించి చెప్పడం అంటే మాటలు రావు సార్. చాలా గ్రేట్. ఒక అవినీతి లేని స్వర్ణాంధ్రప్రదేశ్ ని ఆయన ఇస్తారని మేము ఆశిస్తున్నాము. ఆయన అడుగుజాడల్లోనే మేము సక్రమంగా నడవాలని అనుకుంటున్నాం సార్. మేడం, ఈ రోజు గుడివాడలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా అద్భుతమైన పని అండి. ఇది చాలా అద్భుతమైన పని. అసలు ఇలా చేయాలని మేము కోరుకున్నాము, ఇక్కడ ప్రజలు కోరుకున్నారు. మరి ఇక్కడ అందరి సహకారంతోనే ఇక్కడ అన్న క్యాంటీన్ అంటే మరి లేని వాళ్ళు, రిక్షా తొక్కే వాళ్ళు, ఆటో వాళ్ళు, టాపీ పని వాళ్ళు, కష్టపడే వాళ్ళు అందరికి చాలా ఇది ఉపాయం అండి. ఇది ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మరి ఎక్కడెక్కడో అన్ని చోట్ల పెడుతున్నారు కదా, ఇదే గుడివాడలో ఎందుకు చంద్రబాబు గారు ఓపెన్ చేయాలనుకున్నారు? ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉండేదండి. ఇది అన్నా క్యాంటీన్ ఇప్పుడు జగనన్న వచ్చాక ఇది తీసేశారండి. ఇది తీసేసేసి ఇప్పుడు మళ్ళీ మా తెలుగుదేశం మన జనసేన వచ్చింది కాబట్టి మళ్ళీ ఓపెన్ చేశారండి. ఇది జనాలకి ఎంత ఆదరణ అంటే అంత ఆదరణ అండి. అసలు ఇది పెడతాము చాలా మంచిది, చాలా బ్రహ్మాండంగా ఉంటది. దీని గురించి అయితే చూసేది లేదు. జగనన్న వచ్చి దీన్ని అంతా చెడగొట్టేశాడు. అప్పుడు చక్కగా జరిగేదే క్యాంటీన్ జరిగేదే తీసేశారు. ఇప్పుడు గుడివాడ ఏంటంటే ప్రత్యేకత. గుడివాడ అయితే మాత్రం ప్రత్యేకత అండి చంద్రబాబు నాయుడు గారికి. అదండి. రాము గారు కూడా ఇక్కడ 2 నెలల నుంచి పనులు మొదలుపెట్టిన రాము గారే కానీ శ్రీకాంత్ గారే కానీ వాటికి తిరిగి చాలా సేవలు బాగా చేస్తున్నారు. ఇది మాత్రం గుడివాడ బ్రహ్మాండంగా అభివృద్ధికి వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం. మరి అన్నా క్యాంటీన్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు? చేసేవాళ్ళు చేస్తారండి, ఎన్నైనా చేస్తారు. దానికి మనం చెప్పలేము, ఎన్నైనా చేస్తారు. ఇప్పుడు ఆలు పెట్టరు, అమ్మ పెట్టదు, అడుక్కు తిందానన్న శాస్త్రం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకి అలా పెట్టారనుకోండి, వాళ్ళ జీవితాంతాల పేరు ఉండిపోద్ది. చంద్రబాబు నాయుడు చేసేది చాలా మంచి పని అండి ఇది.